హలో, వెల్కమ్ టు మై ఛానల్. శ్రీరాముడు గౌరవంతో లేచి నిలబడ్డాడు. విశ్వామిత్ర జనకుని అనుమతితో శివధనస్సు వద్దకు వెళ్ళాడు. విశ్వామిత్రుడు తప్ప మిగిలిన వారందరూ రాముడు ఓడిపోతాడని అనుకున్నారు. అందరూ చూస్తుండగానే శ్రీరాముడు అవలీలగా శివధనస్సును ఎడమ చేతితో ఎత్తాడు. కుడి చేతితో నారిని సారించిన మరుక్షణమే పెలపెలమనే ధ్వనితో ఆ ధనస్సు రెండుగా విరిగిపోయింది. ఆ క్షణాన్నే దశరథుడికి కబురు పంపారు. ఆయన ఆనందంతో ఈ వివాహానికి సమ్మతించాడు. అత్యంత వైభవోపేతంగా సీతారాముల వివాహం జరిగింది. అనంతరం ఆ శుభముహూర్తాన్నే సీత చెల్లెళ్ళైన ఊర్మిళను, లక్ష్మణులు, మాండవి, శృతకీర్తులను భరత శత్రుఘ్నులు వరించారు. వివాహం అనంతరం విశ్వామిత్రుడు వీరినందరినీ దీవించి తపస్సు చేసుకోవడానికై హిమాలయ ప్రాంతాలకు వెళ్ళిపోయాడు. దశరథుడు తన కొడుకులు, కోడళ్లతో అయోధ్యకు బయలుదేరారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.